సార్, గుంటూరు పార్లమెంట్లో పెమ్మసాని వర్సెస్ కిలార్ రోసయ్య ఎవరికి అవకాశం ఉంటుందనుకుంటున్నారు? నేను గవర్నమెంట్ ఎంప్లాయీనండి. ఓకే. యాక్చువల్గా మా అభిప్రాయం బయటకు చెప్పకూడదు, కానీ నేను డెఫినెట్గా ఒక విద్యాధికుడిగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి, దేశ భవిష్యత్తు గురించి ఎవరైతే పాటుపడతారనుకుంటారో వాళ్ళకే ఓటు చేస్తా. అంటే ఇప్పుడు సినారియో అంతా గమనించారు కదా, అది నేను బయటకు చెప్పలేను, కానీ నేను డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఎకనామికల్ గ్రోత్ కోసం, భారతదేశ ఎకనామికల్ గ్రోత్, భవిష్యత్ తరాల ఫ్యూచర్ కోసం ఎవరైతే బాగా చేస్తారనుకుంటారో వాళ్ళకే ఓటు చేస్తా. వెల్ఫేర్ డెవలప్మెంట్తో పాటు వెల్ఫేర్ కూడా అవసరమే కదా, వెల్ఫేర్ ఇస్తే కదా పూర్ పీపుల్ వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి అని అంటాం. వెల్ఫేర్ అనేది ఐ థింక్ ఊరకిస్తే కాదు, వెల్ఫేర్ ద్వారా కూడా రెవెన్యూ రిటర్న్ రావాలి, రెవెన్యూ జనరేట్ అవ్వాలి. వెల్ఫేర్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయితే దానివల్ల మళ్ళీ మనకు భవిష్యత్తు ఉంటుంది, రెవెన్యూ రికవరీ జరగాలి ప్రతి దానిలో కూడా. అలాగా. సో అలాంటి హోప్ కల్పించిన వాళ్ళు భవిష్యత్ తరాలకి జనరేషన్, మా జనరేషన్ అయిపోయింది, నెక్స్ట్ జనరేషన్కి మంచి ఫ్యూచర్ ఉండాలి, రెవెన్యూ ఉండాలి, మంచి స్టేట్కి గ్రోత్ రేట్ పెరగాలి, పర్ క్యాపిటల్ ఎకనామికల్గా అన్నీ డెవలప్ అవ్వాలని. ఇవన్నీ పేద ప్రజలు ఆలోచిస్తారా సార్? గ్రామాల్లో ఉండే చాలామంది పూర్ పీపుల్ ఉంటారు కదా, ఇవన్నీ రెవెన్యూ గ్రోత్ రేటు, జీడిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తారు? వాళ్ళకి కావాల్సింది తిండి, బట్ట, గూడు అని ఆలోచిస్తారేమో కదా. ఆలోచిస్తారు, బట్ యాజ్ పర్ మై ఒపీనియన్, బీయింగ్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఆంధ్ర అండ్ ఇండియా, ఐ వుడ్ ఓట్ ఫర్ దట్ ఓన్లీ. థ్యాంక్ యూ. ఎవరికి అవకాశం ఉంటుంది అనుకున్నారు? పెమ్మసాని వర్సెస్ రోసయ్య గుంటూరు పార్లమెంట్లో ఎవరికి అవకాశం ఉంటుంది? అసలు మీకు డౌట్ ఎందుకు ఉంది? అసలు ఆ క్వశ్చనే అనవసరమైన క్వశ్చన్. అయితే ఎందుకు సార్ అట్లా కాదు, అసలు ఎప్పుడో డిసైడ్ అయిపోయిన ఇదిని ఇప్పుడు మరలా వాళ్ళ వీళ్ళని ఆలోచన పని లేదు. ఎప్పుడు డిసైడ్ అయ్యింది? ఎందుకు డిసైడ్ అయిపోయింది? ఎలక్షన్ జరగకముందు అని జనంలోనే ఆల్రెడీ దానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ అవకాశాలు లేకుండా వాళ్ళందరూ వాళ్ళు చేసుకునేది తప్ప ఏంది పెమ్మసాని అనేది కాదు, ఇక్కడ ఎవరున్నా కూడా అది ఫిక్స్ అయిపోయేది. పెమ్మసాని రావడం వల్ల ఇంకొక 10% ప్లస్ అయింది తప్ప అది ఏమి దాంట్లో డౌట్ ఏమి లేదు ఎప్పుడు కూడా. ఏంటి పెమ్మసాని మీద ఆ 10% అదనంగా బూస్ట్ అవడానికి? వ్యక్తిత్వమే, అతని వ్యక్తిత్వమే. ఏం చూసారు సార్ వచ్చిన కొద్ది కాలంలో పెమ్మసాని వ్యక్తిత్వం? ఏం అర్థమైంది జనాలకు? వచ్చినాక అనేది కాదండి, ఇప్పుడు మీకు కొన్ని చూడటానికి మనం ఏదో సంవత్సరాల తరబడి అక్కర్లేదు. కొన్ని చూడటానికి సంవత్సరాల తరబడి అక్కర్లేదు, కొన్ని ఎన్ని సంవత్సరాలు చూసినా అది అలాగే ఉంటుంది. అట్లాగే ఆయన బ్రాటప్పే అట్లా వచ్చిన వ్యవహారం. అందువల్ల ఆ కష్టపడే తత్వం, ఆ మాట్లాడే తీరు, ఏంది ఎదుటి వాళ్ళ పట్ల ఉండే ఇది ఆయన దగ్గర ఉన్నట్టుగా మిగతా వాళ్ళ దగ్గర లేదు. అంటే పెమ్మసాని రూపంలో గుంటూరు ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేసి పెమ్మసాని వైపు చూస్తున్నారు అనుకోవాలి? పర్టికులర్గా పెమ్మసాని వైపు చూడటానికి అది తెలుగుదేశం అనే దాని మీదనే వాళ్ళకి మెయిన్ కాన్సెప్ట్ తప్ప పర్టికులర్గా అయితే ఆయన ఉండాలంటే అదనంగా ఇంకో 10% ఆయనకి బూస్టప్ వచ్చింది. అంటే వాట్ నీడ్స్ అని గుంటూరు పార్లమెంట్ పీపుల్ వాట్ నీడ్స్? ఆయన వాస్తవంగా ఏంటంటే ఆయన రాజధాని బేస్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అది మేజర్ ఇంపాక్ట్. అది తను చెప్పినట్టు కూడా దాంట్లో నిజాయితీ ఉందండి. ఇవాళ పెమ్మసాని అనే దానికి మనం ఆలోచిస్తే ఒక ఎన్ఆర్ఐ పర్సన్ అనేది కాకుండా వ్యక్తిగతంగా అతను చాలా ఇంతకుముందు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. కాబట్టి జనం ఒక మంచి కోసం, ఒక మంచి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారని నా భావన. ఓకే సార్. అది అంటే వై నాట్ వైసీపీ లేదా వై నాట్ కిలార్ రోసయ్య అనుకుంటే? లేదండి, వై నాట్ వైసీపీ, వై నాట్ కిలార్ రోసయ్య అని అనటానికి అది సాధ్యపడదండి. అంటే ఒక క్యాపిటల్ విషయమే మేజర్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇంకేమన్నా ఉంటాయా సార్? క్యాపిటల్ ఉంది, మేజర్ ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు పోలవరం ఉందండి. పోలవరం 72% పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు 5 సంవత్సరాల్లో దాన్ని ఏం చేయలేదు. ఏంటి అనిల్ మంత్రిగా ఉండి కూడా అసెంబ్లీలో నేను 22కి 21కి నేను పూర్తి చేస్తాను, నీళ్ళు ఇస్తాను అని చెప్పి సవాళ్ళు ఇస్తున్న వ్యక్తి ఇవాళ మాటలే లేవు. కాబట్టి రాజధాని 3 రాజధానులని కాన్సెప్ట్ తీసుకొచ్చి
ఎక్కడ కూడా ఏం అభివృద్ధి చేయకుండా నానా బీభత్సం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనం ఇవాళ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి పౌరుడు మన రాజధాని ఎక్కడ, ఏం సమాధానం చెప్పాలి. ఇక్కడ కాదు, వేరే రాష్ట్రాలకు వెళ్తాం. మీ రాజధాని అంటే 3 రాజధానులు అని చెప్పాలనా, ఏపీ రాజధాని అమరావతి అని చెప్పాలనా అనేది ఇవాళ యువత అంతా కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇది రాజధానికి ఎక్కడ ఉంది, రాజధాని ఏది అనేది ఒక అంశం అయితే, పేద ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి, వాళ్ళకి కడుపు నిండా తిండి ఉండాలి అనే కోణంలో ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ మేము ఇస్తున్నాం, మా వైపే ఉంటారు పేద ప్రజలు, మాది పేదల పార్టీ అని చెప్పుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుంది కదా. అంటే ఒకటి డెవలప్మెంటు, క్యాపిటల్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పేద ప్రజలు, రూరల్లో ఉండేటువంటి పీపుల్ వాళ్ళ అంశంలో కూడా ఆలోచించాల్సి ఉంటుంది కదా సార్. వాళ్ళు ఇవన్నీ ఆలోచించే అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన అంశాలన్నీ వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారా? కరెక్టే సార్. గత 40 సంవత్సరాల బట్టి కూడా పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నారు ప్రతి రాజకీయ పార్టీ కూడా. ఇవాళ వచ్చి ఏదో వైసీపీ నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను, నేను పేద ప్రజలకే నేను ఎక్కువగా ఇది చేస్తున్నానని చెప్పుకోవటం ఆయన విజ్ఞతకి వదిలేయాలి. ఏంటి పేద ప్రజలకి నేనేదో చేస్తున్నానంటే ఏ విధంగా చేస్తున్నాడు సార్? ఒక అభివృద్ధి ఉందా? ఒక రోడ్లు ఉన్నాయా? ఒక మౌలిక సదుపాయాలు ఉన్నాయా? ఇవాళ సంవత్సరానికి వచ్చి 4 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు సార్. వాళ్ళకి జాబులు ఏంటి అంటే వాలంటీర్ జాబులు ఇస్తే 5,000 10,000 తోటి వాళ్ళ జీవన ఉపాధి మెరుగుపడుతుందా? ఏ విధంగా మెరుగుపడుతుంది సార్? ఆయన ప్రతిదీ నేను ఏదో చేశాను, నేను ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేశాను అనుకుంటే కరెక్ట్ కాదు కదా. గత 40 సంవత్సరాలు బట్టి కూడా వచ్చే అభివృద్ధిని బట్టి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ఈయనేదో సపరేట్గా వచ్చి నేనేదో ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు చేశానని అనుకోవటం ఆయన విజ్ఞతకి వదిలేయాలి. అది పార్లమెంటు విషయంలో కిలార్ రోసయ్య వర్సెస్ పెమ్మసాని, ఎవరి వైపు ఈసారి గుంటూరు ప్రజలు ఉంటారు? ఎందుకంటే దేశంలోనే అత్యంత కీలకమైన చర్చ జరుగుతుంది కదా గుంటూరు పార్లమెంటు. నాకు అంత ఐడియా లేదండి. అవునా? అంటే జనరల్గా వేవ్ ఎట్లా అనిపిస్తుంది? వేవ్ అనేది చెప్పలేను నేను, నాకు ఐడియా లేదు అసలు. అవునా? ఓకే సరే గుంటూరు ప్రజలకి ఏం అవసరం, ఎవరు అవసరాలు తీర్చేలా కనబడుతున్నారు అనుకోవచ్చు గుంటూరు పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల ప్రజలకి ప్రత్యేకంగా? అంటే మెయిన్ పని కల్పించాలండి. పని కల్పించాలి, తద్వారా సంపద సృష్టించాలి. ఓకే, అది సంపద సృష్టిస్తామని ఒకళ్ళు చెప్తున్నారు, మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తాం అని ఒకళ్ళు చెప్తున్నారు, మేము లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ ఆగిపోతాయని. స్కీమ్స్ ఇవ్వటం మంచిదేనండి. ఓకే, కాకపోతే పని కల్పించాలి కదా. పని కల్పిస్తే తద్వారా ఆదాయం సంపాదించుకుంటారు, గవర్నమెంట్ మీద ఆధారపడే అవకాశం తగ్గుతుంది. ఓకే, సో దానివల్ల మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. అది నా అభిప్రాయం. సో ఆ క్రమంలో చూసినప్పుడు వెల్త్ క్రియేట్ చేస్తామన్న వాళ్ళ వైపే అవకాశం ఉంటుంది. అట్లా అని కాదు, వెల్త్ క్రియేట్ చేస్తూ సంక్షేమ పథకాలు కొనసాగించాలి. ఓకే ఓకే ఓకే, అది